ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. రష్మిక అంటే నేషనల్ క్రష్. అన్నీ కూడా కమర్షియల్ ఫిల్మ్స్, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్, టెరిఫిక్ కాంబినేషన్స్. అలాంటి హీరోయిన్ ఇప్పుడు రూటు మార్చింది. భారీ సాహసం చేస్తోంది. ప్రేమ కథలో భాగమైంది. అయితే అది మామూలు ప్రేమ కథ కాదు. ముందు గోల్డెన్ లెగ్ అన్నారు, తరువాత నేషన్ క్రష్ అన్నారు, ఇప్పుడు బ్లాక్ బస్టర్స్ క్వీన్ అంటున్నారు, కలెక్షన్ క్వీన్ అని కూడా పిలుస్తున్నారు. కానీ రష్మికకు ఈ టైటిల్స్ ఏవీ కూడా నచ్చడం లేదు. తనని పర్ఫార్మర్ అని పిలవాలి అనుకుంటోంది. అందుకే ప్రయోగాల దారి పట్టింది. ఇప్పటి వరకు రష్మిక అనగానే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్, 100 కోట్ల కలెక్షన్స్. కానీ ఇక నుంచి రష్మిక అంటే పర్ఫార్మెన్స్ అంటే రష్మిక అనే విధంగా తన చిత్రాలు ఉండబోతున్నాయి. అందులో భాగంగానే హిందీలో హారర్ మూవీ చేయబోతోంది. బాలీవుడ్ లో ఇప్పుడు హారర్ కామెడీ సిరీస్ 100 కోట్లు కొల్లగొడుతోంది. అందుకే హిందీ నిర్మాతలు ఏకంగా యూనివర్స్ క్రియేట్ చేశారు. ఆ యూనివర్స్ నుంచే స్త్రీ, భేడియా, ముంజియా, స్త్రీ 2 లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటికి కొనసాగింపుగానే థామా వస్తోంది. వచ్చే దీపావళికి రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తోన్న హారర్ మూవీ రిలీజ్ కానుంది. యానిమల్, పుష్ప 2, సికందర్, కుబేరా లాంటి చిత్రాల తరువాత థామాలో పూర్తిగా కొత్త క్యారెక్టర్ తో సర్ప్రైజ్ చేయనుంది రష్మిక. ఏకంగా ఘోస్ట్ గా మారి థ్రిల్ చేయనుంది. హిందీ ఇండస్ట్రీకి 100 కోట్లు కురిపిస్తోన్న స్త్రీ సిరీస్ లోకి ఇప్పుడు రష్మిక అడుగు పెట్టింది. సో దట్ రెగ్యులర్ కమర్షియల్ రోల్స్ కు రష్మిక కొంతకాలం బ్రేక్ వేసినట్లే. పాన్ ఇండియా హీరోయిన్స్ అంటే ఫస్ట్ నేమ్ రష్మిక, సెకండ్ నేమ్ శ్రీలీల, ఆ తర్వాత తృప్తి. ప్రస్తుతం వీరి హవా సాగుతోంది. అయితే కెరీర్లో సింగిల్ హిట్ లేకపోయినా, నటనకు చెప్పుకోదగ్గ పేరు రాకపోయినా, ఒక హీరోయిన్ మాత్రం సైలెంట్ గా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అన్నింటినీ కబ్జా చేస్తోంది. తెలుగులో పెద్ద చిత్రం తెరకెక్కనుందా, లేదా పాన్ ఇండియా ప్రాజెక్టు పట్టాలెక్కే పనిలో ఉందా? ఇంకా చెప్పాలంటే సినిమా ఏ స్టేజ్ లో ఉన్నా సరే ఆ హీరోయిన్ కు ఒక రోల్ ఆఫర్ చేస్తున్నారు. ఆమె ఎవరో కాదు, రుక్మిణి వసంత్. 2 ఏళ్ల క్రితం వచ్చిన సప్తసాగరాలు దాటి అనే కన్నడ సినిమా లాస్ట్ ఇయర్ తెలుగులో విడుదలైన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో రీసెంట్ గా ఏస్ మూవీస్ లో నటించింది కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్. ఇప్పటికే సొంత ఇండస్ట్రీ కన్నడలో అక్కడి మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కాంతారా సీక్వెల్ లో భాగమైంది. ఇప్పుడు మరో క్రేజీ శాండిల్వుడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టాక్సిక్ లోనూ అడుగు పెడుతోందట. ప్రస్తుతం రుక్మిణి స్పీడ్ కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ 2 పాన్ ఇండియా ప్రాజెక్టులు మాత్రమే కాదు, ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తోందట. ఇటీవల వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ ప్రారంభించిన కొత్త చిత్రంలోనూ ఒక కథానాయికగా రుక్మిణిని ఎంపిక చేశారట. అన్ని సినిమాలకు సీక్వెల్ సెట్ కావు, కానీ సీక్వెల్ సెట్ అయిన సినిమాకు సీక్వెల్స్ తీయటం ఆగదు. కానీ కోలీవుడ్ లో మాత్రం ఒక సీక్వెల్ చాలా ఏళ్లుగా పెండింగ్ లో పడిపోతోంది. ఎప్పుడు సీక్వెల్ తీయాలని హీరో, డైరెక్టర్ చేతులు కలిపినా ఏదో ఒక కారణంతో బ్రేక్ పడుతోంది. సీక్వెల్ వాయిదా పడుతోంది. ఇప్పుడు కూడా మరోసారి వాయిదా పడింది. 2019లో లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఖైదీ రిలీజ్ అయింది. ఈ సినిమాలో కార్తీ నటన, లోకేష్ మేకింగ్ చూసి ముందు కోలీవుడ్, తర్వాత టాలీవుడ్, ఆ తరువాత టోటల్ గా సౌత్ షాక్ అయ్యింది. అంతేకాదు, కార్తీ కెరీర్ లో తొలిసారి 100 కోట్ల వసూళ్లను చూసిన చిత్రంగా రికార్డుల్లోకెక్కింది. నిజానికి ఖైదీ తర్వాత లోకేష్ మాస్టర్ తీశాడు. మాస్టర్ తర్వాత ఖైదీ తెరకెక్కాల్సింది. కానీ మధ్యలో విక్రమ్ వచ్చింది. విక్రమ్ తర్వాత ఖైదీ 2 అనుకున్నారు. కానీ లియో తెరకెక్కింది. లియో తర్వాత ఖైదీ సీక్వెల్ అనుకున్నారు. కానీ కూలీ వచ్చింది. కూలీ తర్వాత మాత్రం ఖైదీ 2 కన్ఫర్మ్ అన్నాడు లోకేష్ కనగరాజ్. కానీ ఇప్పుడు కూడా ప్లాన్ మారిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కూలీ తర్వాత లోకేష్, రజనీ, కమల్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తుండటంతో ఖైదీ సీక్వెల్ పోస్ట్ పోన్ అయిందని ప్రచారం సాగుతోంది. ఇందుకోసం స్వయంగా కమల్ రంగంలోకి దిగి కార్తీ ఇంటికి వెళ్లి ఖైదీ సీక్వెల్ పోస్ట్ పోన్ చేయించి క్రేజీ మల్టీస్టారర్ ను సెట్ చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా ఖైదీ సీక్వెల్ అనేది ఇప్పుడు కోలీవుడ్ కు సెంటిమెంట్ గా మారింది. ఈ సినిమా సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్న ప్రతిసారి కోలీవుడ్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ ను చూస్తోంది. ఈసారి ఏకంగా రజనీకాంత్, కమల్ మల్టీస్టారర్ సెట్స్ పైకి వెళుతోంది. మరి ఈ మల్టీస్టారర్ తర్వాత అయినా ఖైదీ సీక్వెల్ సెట్స్ పైకి వెళుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. యష్ రాజ్ ఫిల్మ్స్ ఒక ప్రయోగం చేసింది. నార్త్ నుంచి హృతిక్ ను, సౌత్ నుంచి విలన్ ను ఎంపిక చేసింది. ఈ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తుంది అనుకుంది.
అయితే ఏం జరిగింది? ఈ ఫార్ములాతో యష్ రాజ్ ఎంత కొల్లగొట్టింది అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. కానీ ఈ లోపు మాత్రం ఇలాంటి ఫార్ములాను మరో సీక్వెల్ కి వాడాలి అనుకుంటోంది. ధూమ్ 4 కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇటీవలే ధూమ్ 4 లోడింగ్ అంటూ యష్ రాజ్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే ఈ చిత్రాన్ని వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. వార్ 2 తరువాత ధూమ్ 4 లో విలన్ రోల్ కోసం యష్ రాజ్ ఫిలిమ్స్ సౌత్ హీరో వైపు చూస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ ఉండాలి అనుకుంటోంది. ఇందుకోసం మరోసారి టైగర్ డేట్స్ అడుగుతోందట. లేదు ఎన్టీఆర్ దగ్గర డేట్స్ లేకపోతే మాత్రం టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ అయిన ప్రభాస్ లేదా రామ్ చరణ్ తో నటింపజేసేందుకు ప్రయత్నిస్తుందట. నిజానికి బాహుబలి 2 రిలీజ్ తర్వాతే ధూమ్ 4 లో విలన్ గా రెబెల్ స్టార్ నటిస్తాడని ప్రచారం సాగింది. కానీ ఎందుకోగాని ఇది రూమర్స్ కు మాత్రమే పరిమితమైంది. అయితే వార్ 2 ఫైనల్ రిజల్ట్ చూసిన తరువాతే తెలుగు హీరోలు ధూమ్ 4 కు డేట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పైగా టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ అందరూ కూడా చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ టైంలో ధూమ్ 4 లో విలని అంటే వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ డౌటే అంటోంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ.